గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, దిస్ యువర్ మైల్స్ అవి ఫ్రమ్ ఉకీమార్ట్. ఉకీమార్ట్ నుంచి అయితే నేను ఇప్పుడు చోప్టా ఇంకా తుంగ్నాథ్కి అయితే వెళ్తున్నాను. సో చోప్టా తుంగ్నాథ్ అయితే వెళ్తున్నాను. అక్కడ తుంగ్నాథ్ టెంపుల్ అయితే ఉంది. ఫస్ట్ తుంగ్నాథ్ టెంపుల్ అయితే వెళ్తున్నాను, ఎందుకంటే ఇంకా నేను కేదార్నాథ్ వెళ్ళడానికి ఇంకా కొంచెం టైం ఉంది. మా గురువు గారి బర్త్డే ఉంది. బర్త్డే కంప్లీట్ చేసుకొని వెళ్దామని అయితే నేను ఆగినాను. సో ఈ ఫస్ట్కి గురుగారి బర్త్డే ఉంది, అంటే మా జగద్గురువు గారి బర్త్డే అయితే ఉంది. ఆ బర్త్డే కంప్లీట్ చేసుకొని అయితే మళ్ళీ నేను కేదార్నాథ్కి అయితే వెళ్తున్నాను. బట్ మళ్ళీ చోప్టా నుంచి నేను మళ్ళీ ఇక్కడికే రావాలి. సో అందుకోసమని ఇప్పుడైతే నేను ఇమీడియట్గా తొందరగా అయితే బయలుదేరాలి. సో హర మహాదేవ్ అంటూ ఉకీమార్ట్ నుంచి అయితే బయలుదేరుతున్నాను. చోప్టా అవుతున్నాను. కానీ ఇక్కడ బండి తీయడం అంటే జస్ట్ టాస్క్ అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు ఈ బండి ఎర్రగా వేదిన తిరిగి లీప్ పట్టుకోవాలి. ఎవరైనా వస్తారా? వస్తారు, ఎవరో ఒకరు వస్తారు హెల్ప్ అయితే. ఒకసారి పకడ్లో పుస్తక్ से जाओ. ధన్యవాद भैया. ఇట్లా బండి అయితే సందు సందులో వచ్చి గల్లీలో వచ్చి పొట్టి సందుల్లో అయితే ఇట్లా తీసుకోవాల్సి వస్తుంది బండి. ఓకే. ఉకీమార్ట్‌కి చాలా మంది వస్తూనే ఉంటారు. ఎందుకంటే ఇక్కడ చూడండి, వ్యూ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ నుంచి. అమ్మాయ బయటికి అయితే వచ్చారు. ఇప్పుడు ఇంకోటి వచ్చేదంటే అక్కడ నేను ఎక్కడైతే ఇప్పుడు పోదామంటున్నారో చూస్తా. అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో పడిందాక ఒక్కొక్కసారి పడిందాక అక్కడ ఏమి ప్రిడిక్ట్ చేయలేరు. సిచ్యువేషన్ అక్కడనే కాదు, మొత్తం ఉత్తరాఖండ్లో ఎప్పుడు వెదర్ ఎలా అయ్యిస్తే ఎవరికి చెప్పలేదు. భయంకరంగా ఇక్కడ అంత భయంకరంగా. నాకు తెలిసి ఇప్పుడైతే ఈ ఆడియో క్వాలిటీ మంచిగానే రావాలి, ఎందుకంటే మెష్ ఏదైతే వస్తారో ఆ మెష్ మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసి ఒక మెష్ అయితే వేశాను. బట్ డోంట్ నో ఎలా వస్తుందో ఏందో, నాకు అదే టెన్షన్ అవుతుంది. ఫోటోలో కూడా చేయాలి, ఆ కూడా చేయాలి. దేవరియా తాల్. ఓకే, నేను ఇక్కడికే వెళ్ళాలి. దేవరియా తాల్కి అయితే వెళ్ళేది. సరే, బండి పక్కన ఆపుకొని పర్ఫెక్ట్గా అన్నీ వచ్చినాయో లేవో చూసుకోవాలి. దేవారే తాల్ వెళ్ళడానికి ఇదిగోండి, ఇక్కడ ఉకీమార్ట్ నుంచి రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకొని షార్ప్ రైట్ అనుకోండి, మొత్తం వి షేప్లో ఉంటుంది. ఆ రైట్ తీసుకొని అయితే వెళ్ళాలి. స్ట్రైట్ ఒకటే రూట్. ఇక్కడ నుంచి ఇంకో 11 కిలోమీటర్స్ అయితే ఉంటుంది దేవరియా తాల్. సో ఇది వచ్చేసి ఒక చిన్న ట్రెక్కింగ్ చోప్టాలో అయితే వస్తుంది ఇది. బట్ వ్యూ మాత్రం ఇక్కడ ఎంత అద్భుతం అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ బండాపు చూపిస్తాను. అబ్బా, అద్భుతం అనుకోండి వ్యూ అయితే, అంత బాగుంటుంది. ఇక్కడ పైనుంచి మొత్తం చోప్టా రీజన్ మొత్తం కనిపిస్తుంది. ఒక్కసారి లుక్ ఇచ్చుకోండి, పైనుంచి చూస్తాను ఇక్కడ బండాపి. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎలా ఉంది చెప్పండి. కమెంట్స్లో పక్కా చెప్పండి వ్యూ ఎలా ఉందో.
మస్తుంది కదా వ్యూ అయితే. చూడండి వ్యూ అయితే అదిరిపోతుంది. ఇంత బ్యూటిఫుల్ గా ఉంది కదా, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అబ్బా ఏంది ఇది, నిజంగా స్వర్గం లాగానే ఉంది కదా. ఇక్కడ వెనకాల చూడండి మొత్తం మౌంటైన్ రేంజెస్. ఇదే వ్యూ నేను కింది నుంచి కూడా చూసా, బట్ కింది నుంచి వేరేగా ఉంది, మళ్ళీ పైకి వచ్చి చూడడం ఇంకా వేరేగా ఉంది. ఓ మై గాడ్, అద్భుతంగా ఉంది ఇది, చాలా అంటే చాలా బాగుంది. సో ఫైనల్లీ సారీ, ఇదిగోండి సారీ అనే విలేజ్లోకి అయితే ఎంటర్ అయిపోయాను. ఇదిగోండి అయితే ఇక్కడ నుంచి అయితే దేవరియా తాల్ అనే ట్రెక్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇది చాలా చిన్న ట్రెక్. ఆ దేవరియా తాల్ నుంచి ఇంకా ఒక ట్రెక్ కూడా ఉంది, అది కూడా చేస్తున్నాను. సో డోంట్ మిస్ ఇట్, అది కూడా వస్తుంది నెక్స్ట్ వీడియోలో, ఇంకా వీడియోలో వస్తూ ఉంటుంది. సో దేవరియా తాల్ వచ్చేసి చిన్న ట్రెక్కింగ్, అదొక 4 కిలోమీటర్స్ ఆఫ్ ట్రెక్కింగ్. అయితే ఇక్కడ సారీ విలేజ్కి అయితే రావాలి ఊకిమాట్ నుంచి. ఫైనల్లీ నేను సారీ విలేజ్కి అయితే రీచ్ అయ్యా. బట్ ఇక్కడ ఏంటంటే బైక్ ఇమీడియట్గా తొందరగా ఎక్కడైనా మంచి సేఫ్ ప్లేస్లో అయితే పార్క్ చేయాలి. ప్రస్తుతానికైతే అదే చూస్తున్నాను. సేఫ్ పార్కింగ్ చేసి దాని తర్వాత మళ్ళీ నేను నెక్స్ట్ లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. ఫైనల్లీ దేవరియా తాల్ ట్రెక్ అయితే స్టార్ట్ అయ్యాను. సో ఇక్కడ ఏంటిది అంటే ఆర్చ్ ఉంది, ఆర్చ్ నుంచి లోపలికి వెళ్ళాలి, పైకి వెళ్ళాలి. బిలో 12 అబౌవ్ 12 ఇయర్స్ వరకు వాళ్ళకు 100 రూపీస్, అడల్ట్స్కి 200 రూపీస్ అండ్ ఫారినర్స్కి 800 రూపీస్. ఫారెస్ట్ ది ఒక టికెట్ కాస్ట్ అన్నమాట అది. సో ట్రెక్ అయితే స్టార్ట్ చేసా. మెట్లున్నాయి, ఇంకా పైకి వెళ్ళాక ఏముంటుందో తెలీదు, చూడాలి. ముందైతే ఫారెస్ట్ వాళ్ళది పోస్ట్ వస్తుంది, అక్కడ టికెట్ అయితే తీసుకోవాలి, దాని తర్వాత స్టార్ట్ చేద్దాం. వర్షం అయితే పడడం స్టార్ట్ అయింది, కొంచెం ఎక్కువగానే పడింది. ట్రెక్ స్టార్టింగ్లోనే అయితే రెయిన్ కోట్ అంతా వేసుకొని రెడీగా ఉన్నాను. ఇంకా ఎంతకైనా మంచిది, తడిసే ఓపిక అయితే లేదు, తడవాలని అయితే అస్సలు లేదు. తడిస్తే మాత్రం అంతే, బిస్కెట్, పక్కా బిస్కెటే అనుకోండి. ఒక 1 కిలోమీటర్ తర్వాత ఇక్కడైతే ఈ అద్భుతమైన ప్రశాంతమైన వాతావరణంలో ఇదిగోండి ఇక్కడైతే ఒక శివాలయం అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఈ శివాలయంలో దర్శనం చేసుకొని అలా మళ్ళీ ట్రెక్కింగ్కి అయితే ముందుకు ఇంకా వెళ్దాం. సో రండి, ఈ శివాలయ దర్శనాన్ని అయితే చేసుకుందాము. హర హర్ మహాదేవ్. అయితే ఇక్కడ ట్రెక్కింగ్లో ఎక్కుతుంటే ఇదిగోండి ఇక్కడ రెస్ట్ తీసుకుందామని ఒక దగ్గర అయితే ఆగాను. ఇంకా ఈ తాత కామెడీ మాత్రం నార్మల్గా లేదు కెమెరా ముందు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు, చాలా ఫన్ చేస్తారు, చూడండి. హలో హైదరాబాద్, हेलो हैदराबाद। और रुक नहीं दिख रहा है, पास में आया तो दिखता है। कहाँ बोल रहा हो? ना बोल कहाँ रहा हो? आप जो बोल रहे हो वही बोलता है वो। नहीं यार, मैं नहीं सुन रहा, मेरे पास नजदीक लाओ। अभी तो रिकॉर्ड हो रहा है। अच्छा रिकॉर्ड बीड़ी पीनी है तो यार तुम लोगों के सामने क्यों पीना है? तुम्हारे सामने क्यों पीना है? बच्चे बच्चे है, फिर बच्चे के सामने तो गंदे चीज नहीं करते हैं। करने चाहिए, नाते पोते सब फेंक देते, चुपचाप जेब में रखना। छुपा के यार क्या यार उसको बोलते हैं यार ये बात नाराज नहीं होना, ठीक है? नाराज नहीं होते, सब जानते हैं, नाराज नहीं होते। हैदराबाद रिकॉर्ड हो रहा है ना, रिकॉर्ड हो रहा है। ठहर एक मिनट, नहीं हो रहा है? हाँ ना नहीं हुआ, हो रहा है। अरे बोलना। वैसा नहीं बोलेगा, आप जो बोलता है तब उसके बाद बोलता है। रुको, स्टॉप। स्टॉप। स्टॉप मतलब मैं नहीं जानता क्या कहता है स्टॉप मतलब। रुक। रुक।
क्यों नहीं हो रहा है? पूछो उसको। क्यों नहीं हो रहा है? अरे क्यों नहीं हो रहा है रे कमीने, बच्चा जल्दी। अब हो रहा है। हो रहा है? एक मिनट, मुझे दिखाना, बस इतना दूर से कहाँ दिखा है, चश्मा में भी नहीं लगता, चश्मा में नहीं क्या है। क्यों नहीं हो रहा रे? हाँ? क्यों नहीं हो रहा है? अब हो रहा है। ए देखो हो गया। हो गया? भाई हाँ बोलिए। ओके, हाँ सब ओके, एवरीथिंग ओके। एवरीथिंग। हाँ नहीं जानता अंग्रेजी। और देखो आप ही है। वेरी गुड, वेल डन, एंड नाउ देन यू हाँ। कैन गो। नाउ आई कैन गो। नहीं यार, ये बंद कर रहा है उसको। क्यों, क्या हो रही है? तो बोला यार सामने, चलो गेट आउट एंड नाउ देन। సో ఇందాక అక్కడ వస్తుంటే అక్కడ ఓ తాత ఆపినాడు. ఆపి చాలాసేపు గప్పాలు కొట్టినాడు నాతోటి. ఎన్ని గప్పాలు అంటే ఇంకా ఇదిగో చూస్తున్నారు కదా, షాప్ ఉంది అతనిది. ఇక అతను ఏదో ఇక గిరాక్ చేయాలనో ఏదో కానీ జస్ట్ బట్ చాలా ఫనీ గాయ్. చాలా అంటే చాలా ఫన్ వచ్చింది అతనితోటి మాట్లాడుకుంటూ కూర్చుంటే. బాగా అనిపించింది అతనితోటి. మొత్తం అక్కడి నుంచి ఇక్కడ దాకా ఎక్కడానికి మొత్తం ఇదిగోండి ఇట్లా ఉంది ఇక్కడ. సో ఇదిగోండి మొత్తం ఎక్కడమే కానీ ఎక్కడ ఇట్లా ఫ్లాట్ సర్ఫేస్ అంటూ దిగడం అంటూ ఏమీ లేదు. చూడండి, ఎక్కాలంటే అంతే ఎక్కాలి. నా వెనకాల మీకు ఏదైతే కనిపిస్తుందో ఇదే అది ఆ దేవరియా తాల్. యా ఫ్రెండ్స్, దేవరియా తాల్. హో, చాలా అంటే చాలా బ్యూటిఫుల్. ఒక 2.5-3 కిలోమీటర్స్ ఆఫ్ ట్రెక్కింగ్ ఉంటుంది. బట్ మొత్తం స్ట్రెయిట్గా ఉంటుంది. ఇట్లా ఎక్కుకుంటూ అయితే రావాలి. బెటర్, కొంచెం ఆయాసంగా అనిపిస్తుంది. ట్రెక్కింగ్ పోల్స్ తీసుకోండి. అండ్ ఇక్కడ వరకు అయితే మీకు షాప్స్ అయితే ఉంటాయి. సో స్నాక్స్, వాటర్ బాటిల్, మ్యాగీ అవన్నీ కూడా ఈజీగా దొరుకుతాయి. సో దర్ ఇస్ నో ఇష్యూ, చాలా షాప్స్ ఉంటాయి. బట్ నాకు ఇక్కడ ఎక్కేటప్పుడు కోల్కతా నుంచి ఒక ఇద్దరైతే కలిసినారు. అయితే నేను అనుకున్నాను ముందుకు వెళ్ళడానికి ఇంకా, బట్ చాలా కాస్ట్ ఎక్కువ అయ్యిద్ది. దానికైతే మళ్ళీ ఫారెస్ట్ వాళ్ళతోటి ఏమంటారు ఇష్యూ అయ్యిద్ది. ఏంటంటే సేమ్ ముందుకు వెళ్ళాలి అంటే, ఇంకా దీనికైనా ముందుకు వెళ్ళాలి అంటే అక్కడ ఒక బుగ్యాల్ అని ఉంది, రోహిణి బుగ్యాల్ అని ఉంది. అక్కడికి వెళ్ళాలంటే ప్రాబ్లం ఏంటంటే ఏమంటారు, ఒక గైడ్, పోర్టర్ వీళ్ళంతా కావాలి. సో ఇప్పుడు గైడ్, పోర్టర్ కావాలంటే చాలా ఇబ్బంది. అది మళ్ళీ రిస్కీ మ్యాటర్. రిస్కీ అంటే ఏంటంటే లైక్ మనీ కాస్ట్ ఎక్కువ తీసుకుంటారు. దానికోసమని కొంచెం నేను ఇంకా ముందు ఆలోచించిన. అన్ఫార్చునేట్లీ మహాదేవ్ దయ వల్ల నాకు ఒక ఇద్దరైతే కనిపించినారు కోల్కతా నుంచి. వాళ్ళైతే ఇక్కడ నుంచి డైరెక్ట్ చోప్తా వరకు అయితే ట్రెక్కింగ్ చేస్తున్నారు. సో నేను కూడా వాళ్ళతో అయితే జాయిన్ అయిపోయాను. సో నాకు తోడుంది, వాళ్ళకు గైడ్, పోర్టర్ అంతా ఉన్నారు. సో దర్ ఇస్ నో ఇష్యూ. ఈజీగా చోప్తా వరకు అయితే ఈరోజు నేను మంచిగా ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఇది ఏమంటారు దేవరియా తాల్. సో నేనైతే ఉకిమఠ్ నుంచి ఇది వచ్చేసి ఒక 15 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అండ్ చోప్టా నుంచి ఒక 20 కిలోమీటర్స్. సారీ అనే విలేజ్ నుంచి ఇక్కడికైతే రావాలి. సో చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ ఇక్కడ మొత్తం న్యాచురల్ గార్డెన్ లాగా ఉంటుంది. సో యూ కెన్ ఎంజాయ్ అండ్ ఎక్స్ప్లోర్ దిస్ న్యాచురల్ కైండ్ ఆఫ్ గార్డెన్. చాలా అంటే చాలా బాగుంటుంది. డ్రోన్ షాట్ అయితే క్రేజీగా వస్తుంది. బట్ ఇక్కడ అన్ఫార్చునేట్లీ డ్రోన్ అలౌడ్ లేదు. ఎందుకంటే ఇక్కడ ఫారెస్ట్ వాళ్ళు
డ్రోన్ బ్యాన్ పెట్టినారు. సో ప్రతి దగ్గర డ్రోన్ బ్యాన్ డ్రోన్ పర్మిషన్ కావాలంటే 10,000 20,000 కట్టాలి. మన దగ్గర అంత డబ్బులు లేవు, మనం అంత పెద్ద యూట్యూబర్లమో, మన దగ్గర ఎంత పెద్ద యూట్యూబర్ అయినా కానీ 20,000 పెట్టి డ్రోన్ ఫ్లై చేయడయ్యా అది. సో అందుకోసమని నేనైతే ఏ డ్రోను లేదు, నార్మల్గా అయితే షూట్ చేస్తున్నాను. సారీ, ఇంతే చూపించగలుగుతున్నాను, బట్ ఇంకా ముందు చాలా ఉంది అక్కడికైతే. అయితే నేను ఉకిమఠ్ నుంచి ఇక్కడి వరకు ఇదంతా ఒక వీడియో చేస్తాను. దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడి నుంచి వేరే చొప్టా వరకు ఏదైతే ఉందో దానికి ఒక సపరేట్ ట్రెక్ అయితే లైక్ అదొక వీడియో చేస్తున్నాను. సో ప్లీజ్, దేవరతాల్ టాప్ వచ్చేసి లైక్ ఇది హైట్ వచ్చేసి ఒక 2300 400 మీటర్స్ ఏదైతే పైకి ఉంది. సో ఆక్సిజన్ ఇబ్బంది అట్లాంటిది ఏం లేదు, ఎందుకంటే మొత్తం చుట్టుముట్టు మొత్తం పచ్చగా చెట్లు గ్రాస్ అదంతా ఉంది కాబట్టి మీకు ఆక్సిజన్ ఇబ్బంది అయితే ఏముండదు. బట్ నడవడానికి కొంచెం ఆక్సిజన్ లెవెల్ లో ఉంటుంది, బట్ నో ప్రాబ్లం, ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఇక్కడి వరకు సైనింగ్ ఆఫ్ అయితే మైల్స్ బై అబీ. జై హింద్, జై జవాన్, జై కిసాన్, హర్ హర్ మహాదేవ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. అయితే ఇక్కడ నుంచి నేను ఇంకో వీడియో అయితే చేయబోతున్నాను, అది రోహిణి టాప్. ప్లీజ్ ఆ వీడియో మాత్రం మిస్ కాకండి నెక్స్ట్ వచ్చే వీడియో. బాయ్ బాయ్.